పాసెమైలారం అగ్ని ప్రమాద ఘటన బాధాకరమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ అన్నారు. 1989 నుంచి నడుస్తున్న సిగాచి కంపెనీలో ఇలాంటి ప్రమాదం జరగటం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. పోలీసులు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు రెస్క్యూ చేస్తున్నారని, సహాయక చర్యలు చేపడుతున్న అధికారుల మీద మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మీరేం చేశారని ప్రశ్నించారు. ప్రమాద సమయాల్లో రాజకీయాలు చేయకుండా కాస్త ఆలోచించి మాట్లాడాలని కెఏ పాల్ సూచించారు. చాలా బాధగా ఉంది. ఫార్మాస్యూటికల్ కెమికల్ కంపెనీ 1989 నుండి ఉన్నప్పటికీ ఇలాంటి ట్రాజడీ ఎప్పుడూ జరగలేదని మన ఇన్వెస్టిగేషన్లో తెలియదు. ఒకటి, ఇప్పుడు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్నది తెలంగాణ గవర్నమెంట్, నేషనల్ గవర్నమెంట్ సరైన ఇన్వెస్టిగేషన్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. 3, చనిపోయిన కుటుంబాలను మనం తిరిగి తీసుకురాలేము. వారి పిల్లలకి మేము ఫ్రీగా సంగారెడ్డిలో చదివిస్తాం. ఎడ్యుకేషన్ ఇప్పుడు తీసుకొచ్చిన KG to PG వరకు. కంపెనీ సిన్హా, అమిత్ సిన్హా వారు మేనేజింగ్. కనీసం చనిపోయిన కుటుంబానికి 1-2 crores అయినా ఇచ్చి, ఇంజూర్ అయిన వాళ్ళకి ఒక 1 crore అయినా ఇచ్చి వారిని ఆదుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదంటే నేను కోర్టుకు వెళ్ళి వారికి న్యాయం చేస్తా, జస్టిస్ చేస్తా. 4వది, ఇక్కడ తెలంగాణ డిపార్ట్మెంటు, అదర్ డిపార్ట్మెంట్స్, ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ వాళ్ళు నిమిషాల్లో వచ్చి ఇక్కడున్న సిచ్యువేషన్ని కంట్రోల్ చేసి బాడీస్ని వెతికి పోస్ట్ మార్టం కొన్ని జరుగుతున్నాయి. హాస్పిటల్లో కొంతమంది ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయం చేయడం ఏ రాజకీయ నాయకుడికి పనికిరావు. హరీష్ రావు గారు మాట్లాడడం చూసి చాలా బాధగా ఉంది.